హాయ్ ఫ్రెండ్స్, ఏపీ అప్డేట్స్కి స్వాగతం. ఈ 5 పనులు చేసే రిజర్వ్ బ్యాంక్ తొందరగా లోడ్ ఇమ్మని ప్రకటన చేసింది. అవేంటో చూసే ముందు మీకు మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏదైనా సమయంలోనే బ్యాంకు నుంచి రుణం పొందాలని అనుకుంటాము. అది సిబిల్ స్కోర్పై ఆధారపడి ఉంటుంది. మీ సిబిల్ స్కోర్ బాగుంది, 750 కంటే ఎక్కువగా ఉందంటే వెంటనే లోన్ పొందొచ్చు. మీ సిబిల్ స్కోర్ 550 నుంచి 750 మధ్యలో ఉంటే ఏవో డాక్యుమెంట్ ద్వారా మెల్లిగా లోన్ పొందవచ్చు. అంతకంటే తక్కువ ఉంటే రుణం పొందడం మర్చిపోవడమే తప్ప మరేం దారి లేదు. రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన 5 దశల ద్వారా మనం లోన్ పొందవచ్చు. ఏ విధంగా చూద్దాం, అవి ఏమి తెలుసుకుందాం. లోన్ తీసుకునేటప్పుడు ఒక లోన్ యొక్క ఈఎంఐ ప్రతి నెల కట్టవలసి ఉంటుంది. ఏదో ఒక నెల మిస్ చేసినా సిబిల్ స్కోర్పై మనకి పడే అవకాశం ఉంటుంది. తర్వాత నెల 2 కలిపి కట్టినా కూడా మన సిబిల్ స్కోర్ మరి ఇంక్రీజ్ అవుతుంది. ఒక వ్యక్తి రుణం కోసం వేరే వేరే బ్యాంకులు గట్ట వెళ్ళి ప్రతిసారి సిబిల్ స్కోర్ చెక్ చేస్తూ ఉంటారు. ఇలా చెక్ చేస్తూ ఉండడం వల్ల కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. ఇలా పదే పదే చెక్ చేయకండి. ఏ కారణం చేతైనా క్రెడిట్ కార్డు యొక్క పరిమితి దాటకండి. ఇలా పదే పదే వాడడం వల్ల క్రెడిట్ స్కోర్ యొక్క ప్రజల యొక్క వస్తువులు ఎక్కువ కొనడం వల్ల వాటి యొక్క ఎక్కువ వస్తువులు కొనడం వల్ల మళ్ళీ వాటి కట్టలేక ఇబ్బంది పడతారు. దానివల్ల కూడా సిబిల్ స్కోర్ తగ్గుతుంది. క్రెడిట్ కార్డు ఓడి ఏదైనా వస్తువు తీసుకున్నప్పుడు 30% మాత్రమే మనకి ఒక వస్తువుని తీసుకోండి. అంటే ఉదాహరణకు 1,00,000 రూపాయలను 30,000 మాత్రమే మీరు యూజ్ చేయండి. దానివల్ల వస్తువు ఏదో కొనుక్కోండి, మిగతాది ఉంచండి. దానివల్ల మన క్రెడిట్ స్కోర్కి ఇబ్బంది ఉండదు. ఇలా చేయడం వల్ల మీ స్కోర్ యొక్క పెరుగుతుంది. ముందుగా నా ఛానల్లో ఉన్న వీడియోలు చూడండి, నచ్చితే లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.